మరిటానియా అనే కంట్రీ న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉందంటే బేసిక్గా ఈ మరిటానియా కంట్రీ నుంచి మైగ్రెంట్స్ వెళ్తున్నటువంటి పడవ బోల్తా పడడం వల్ల చాలా ప్రాణ నష్టం కలిగిందనమాట. సో అందుకని చెప్పేసి బేసిక్గా ఇక్కడ ఏంటి మైగ్రెంట్స్, సో ఆ దేశాన్ని వదిలి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పడవ పడిపోవడం జరిగింది సముద్రంలో, అంటే మునిగిపోవడం జరిగింది. దానివల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు గ్లోబల్ న్యూస్గా మారింది. సో బేసిక్గా ఆఫ్రికన్ కంట్రీస్లలో ఇది ఆఫ్రికన్ కంట్రీ అండి. మనకి వెస్ట్రన్ సహారా, అల్జీరియా, మొరాకో, మాలి, అదేవిధంగా సెనెగల్ ఏదైతే ఉందో ఇవి బార్డర్ కంట్రీస్. ప్రధానంగా వెస్టర్న్ ఆఫ్రికన్ సైడ్ ఉండడం జరుగుతుంది, సహేలీ రీజియన్లో ఉండడం జరుగుతుంది. 90% అంతా కూడా ఎడారితో ఉండడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ కంట్రీ నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ పడవ అనేది బోల్తా పడింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం, అదేవిధంగా బార్డర్ కంట్రీస్ కూడా చూద్దాం. ఓకే, 49 డెడ్ అండ్ అదేవిధంగా 100 మందికి పైగా మిస్సింగ్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఇది నార్త్ వెస్ట్ ఆఫ్రికా సహేల్ రీజియన్లో ఉండడం జరుగుతుంది. ఓకే, వెస్టర్న్ సహారా, సెనెగల్, అదేవిధంగా అల్జీరియా, మాలి, అట్లాంటిక్ ఓషన్ ఈ యొక్క బార్డర్ కంట్రీస్ అన్నమాట. 90% లైస్ ఇన్ ది సహారా డిజర్ట్. సో ఈ కంట్రీ పూర్తిగా కూడా 90% సహారా డిజర్ట్లోనే ఉండడం జరుగుతుంది. ఐ ఆఫ్ సహారాగా కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని ఏమని పిలుస్తారు? ఐ ఆఫ్ సహారాగా కూడా పిలవడం జరుగుతుంది. సెనెగల్ రివర్ ఏదైతే ఉందో ఇదే కీ వాటర్ వే. సో ప్రధానంగా ఇక్కడ ఐరన్, గోల్డ్, కాపర్, జిప్సమ్, ఫాస్ఫేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లభ్యమవుతాయి. సో ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మైగ్రెంట్స్ అనేటి వాళ్ళు చాలా మటు వెళ్తూ ఉంటారు. అయితే ఈ కంట్రీ నుంచి బయలుదేరినటువంటి ఏదైతే మైగ్రెంట్స్తో కూడుకున్నటువంటి పడవ ఏదైతే ఉందో అది బోట్ ఏదైతే ఉందో అది బోల్తా పడడం జరిగింది. దాని ద్వారా 150 పైగా ఇంకా లెక్క రాలేదు, కాకపోతే అంతవరకు మిస్సింగ్ అవ్వడం జరిగింది.